ఉమా వ్లాగ్స్ అండ్ స్టోరీస్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో ఆన్ చేయకముందు అంటే ఎంతంటే అంత మాట్లాడడానికి నోరొస్తుంది. వీడియో ఆన్ చేసినాక మాట్లాడడానికి అసలు మాటలే రావు. అదేంటో వీడియో ఆన్ చేయకముందు నేను కంటెంట్ క్రియేటర్ లాగా నాకు మైండ్ లో ఎన్నెన్నో మాటలు వచ్చేస్తాయి. ఆన్ చేసినాక మాట్లాడడానికి అయితే ఏంటి రాదు. నేను ఇక్కడ నా పని నేను చేసుకుంటుంటే నా కొడుకు పని చూపిస్తాను అండి. మొత్తం తీయాక ఇంకా మొత్తం పోతుంది అని అందకుండా అందించుకొని మరి తీసుకుంటాడు. ఈ పిల్లలతో చాలా కష్టం కదా, అసలు ఎంత దాపెట్టినా ఏది కూడా ఆగరు. వరకు నా వీడియోస్ ఎంతమంది చూసిండ్రో, ఎట్లా ఉన్నాయో కమెంట్ చేయండి. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే చెప్పండి, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినా కదా, అందుకోసమని. నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఏమన్నా యూజ్ అనిపించినా లేకపోతే నచ్చినా కూడా షేర్ చేయండి. ఎట్లుందో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇష్టం అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఉంటది ఎండిపోయింది. ఇది మా అమ్మ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చింది అనమాట. ఎండిపోయింది. ఇది కనకాంబరం చెట్లు, కలమంద. ఈ మల్లె చెట్టు వచ్చేసి మా అమ్మ ఊరి నుంచి తీసుకొచ్చిండే. ఎప్పుడు నాడుతుంది, ఇప్పుడు వస్తుంది. ఇదైతే పూలు బాగానే కాస్తుంది. బాగానే అంటే ఇంకా రోజుకో 10 పూలు అట్లా కాస్తాయి. మరి ఎక్కువ అయితే విపరీతంగా కాయాలి. ఇవంతా కొట్టేయాలి, కొట్టేస్తే మరి కొత్త ఎగురు వస్తుంది అనమాట. అదే కళ్ళు దుకాణం ఇంటి ముందే ఉంటది. బడ్జెట్ అయితే ఎప్పటి నుంచో ఉంది, నేను లేనప్పటి నుంచి ఉందంట. సండే నాటి ఈ చిన్న చెట్టు అయితే నేను వచ్చినాకే నాటిండు. అంటే మా మ్యారేజ్ అయినాక. మా మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 4 years అవుతుంది. జూన్ అయితే 4 కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఈ పెద్ద చెట్టు కూడా ఎప్పటి నుంచో ఉందంట, టెంకాయ చెట్టు. అదైతే బాగా కాయలు బాగా తీయ ఉంటాయి, వాటర్ బాగుంటాయి. ఇది మరీ తక్కువ ఉంటాయి, బాగుండవు వాటర్ కూడా. నేను ఈ కారు తీసుకొని ఇప్పటికి 3 years అవుతుంది. మా బాబు కడుపులో పడ్డప్పుడు తీసుకున్నాము, ఎందుకంటే జర్నీకి నాకు ఇబ్బంది కావచ్చు అన్నట్టుగా తీసుకున్నాము కారు. ఇంక ఇదైతే మామిడి చెట్టు. మా హస్బెండ్ నాటి 4 years అవుతుంది. మా మ్యారేజ్ అయిన కొట్టాలనే నాటిండు. ఫస్ట్ టైం అయితే ఇదో కాయలు ఇప్పుడైతే వస్తుంది. ఇక్కడ బాగానే కాసినాయి కాయలు. ఫస్ట్ చిన్నగా ఒకటి ఎంత సైజుగా ఒకటే తెంపుకొని తింటే అది తీయగా నిండే బాగుండే. అంటే ఇవన్నీ తీయకాయలు ఉంటాయి. చెట్టు నా పెళ్లి కాకముందు నుంచి ఉంది, ఇప్పటికీ పెద్దగా అవుతలేదు. అది అక్కడ వస్తలేదు, అక్కడ పోతలేదు. ఇప్పుడు కొంచెం ఆకులు మంచిగా కనిపిస్తున్నాయి. 4 ఏళ్ళకి. జామ చెట్టు నిండుగా ఉన్నాయి, దీని కాయలు. కానీ పండ్లు తినాలంటే బాగా వెయిట్ చేయాలి. మస్తు లావు అవుతుంది కానీ తీయ కావు. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, అబ్బా మంచిగా ఉన్నవన్నీ పైన కాస్తాయి. ఇది నేరేడు పండ్ల చెట్టు. ఇది ఎప్పటి నుంచో ఉంది, నాకు తెలియదు. 2 years నుంచి ఉంది. ఫస్ట్ ఇప్పుడు కాయలు స్టార్ట్ అయినాయి. బాగానే పెద్దగా ఇంకా రోడ్ సైడ్ కేమో హోటల్ సైడ్ కి గోరింటాకు చెట్టు, ఇంకా బిల్వపత్రం చెట్టు ఉంది, చూపిస్తా. అంతా నేను మా హస్బెండ్ కలిసి ఇద్దరమే క్లీన్ చేసినాము. అంటే ఇంతకుముందు అక్కడ మొత్తం ముందల ఇంటి ముందలకి మొత్తం తడకలు ఉండే, ఎందుకంటే మాకు కూడా కళ్ళు దుకాణం ఉండే అనమాట. ఇంకా అప్పుడు ఎవరికి కనిపించొద్దు, కళ్ళుకి వచ్చిన వాళ్ళు ఎవరికి కనిపించొద్దు అని ఈ చెట్టు ఇక్కడ ఉన్న ఆ చెట్టు వరకే అట్లా స్ట్రైట్ గా తడకలు ఉండే అనమాట. ఇప్పుడు ఆ తడకలు తీసేసి ఆ అవతల సైడ్ ఉన్న కార్ని ఇదంతా ప్లేస్ అంతా యూజ్ చేసి ఇక్కడ పెట్టుకున్నాము. అంటే రోడ్డు ఇంటి లోపలికి కావచ్చండి. బిల్వపత్రి
చింత చెట్టు బిల్వపత్రం. గోరింటాకు చెట్టు చాలా పెద్దగా కట్ చేయాలి, బాగా నుంచి వచ్చింది. ఎరడు పండ్ల చెట్టు. ఎప్పుడు ఏడుపు ఏడుపు ఏడుపు. ఇంకా బయటికి పోయొచ్చిన కదా, ఇంతసేపు చెట్లు చూపిస్తున్నా కదా, వచ్చేలోపే ఏడుపు స్టార్ట్ చేసింది. అంటే లేచింది అనమాట. అంతసేపు పడుకునిండే. ఎప్పుడు ఇదే రాగం, దీనికోసం ఏడుపు. ఇంకా పాపని మా మరిది ఆడిపిస్తుంటే నేను మిషన్ రోజు ఒక లోడ్ అవుతుంది కదా బట్టలు, ఇంకా మడత పెడదామని అయితే వచ్చిన. ఇవన్నీ ఉదర భద్ర పెట్టేస్తా అనమాట. ఎందుకంటే ఇస్తేకి బయటకి ఇస్తాం మేము బట్టలు, ఇంట్లో అయితే ఏం చేసుకోము. షర్ట్స్ కానీ ప్యాంట్స్ ఏవైనా సరే బయటకే ఇచ్చేస్తాము. అయితే బాగా ఏడ్చింది ఈ రోజు. ఏమైందో ఏమో 3 days నుంచి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయినంటే బాగా ఏడుపు స్టార్ట్ చేస్తుంది. ఎంత పట్టినా ఆగదు, కింద మీద పడి ఏడుస్తుంది. ఇంకా 3 days నుంచి కూడా కడుపులో సిరప్ వేస్తున్నా. ఇంకా కొద్దిసేపు అయినాక సిరప్ వేసినాక అమ్మలు తాగి ఆడుకుంది. ఆకలి అయితే అర్థం కాలే. అన్నం తినిపిస్తేనేమో తినదు, అమ్మలు తాపుతేనేమో తాగుతుంది. అంబలి కొరకు ఏడుస్తుంది. బాబుకి అయితే నచ్చదు అంబలి, వాడికి అస్సలకే తాగడు. ఇది కొంచెం బెటరే, బాగానే తాగుతుంది. ఇంకా మా అమ్మమ్మ తాపిండి అంబలి. తాపి ఇంకా ఆమె స్నానానికి వెళ్ళిండే. నేను బట్టలు మడత పెడుతున్నా, వాళ్ళ బాబాయ్ లోపల ఆడిపిస్తుంది పిల్లల్ని ఇద్దరు. అమ్మమ్మ చాలా వరకు కాటన్ చీరలే కడుతుంది, నార్మల్ శారీస్ పెద్ద నచ్చదు అనమాట ఆమెకి. కాటన్ శారీస్ బాగా కడుతుంది. మరిది లోపల పాటలు పెట్టి పిల్లల్ని డాన్స్ చేపిస్తుంది అనమాట. బాగానే చూసుకుంటాడు, బాగానే ఆడిపిస్తాడు. పిల్లల ఓపిక చాలా తక్కువ ఉంటది. ఆడిపించిన వారికి ఆడిపిస్తారు, ఏమన్నా సతాయిస్తే నాకు సంబంధం లేదు అన్నట్టు అక్కడ వదిలేసి పోతాడు. బాబు మా పెద్ద తాత వాళ్ళ మనవాడు. ఈ సమ్మర్ హాలిడేస్ అని వాళ్ళు ఇక్కడ ఊరికి వచ్చిన పిల్లలు. వాళ్ళైతే వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్ లోనే ఉంటారు అనమాట. ఇంకా ఆడుకుంటున్నాడు, అన్న అన్న అని ఆడతాడు వాళ్ళతో పాటు. వీటికి చాలా వరకు బయట అందరితోనూ కలిసి అలవాటు లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచో పిల్లలు ఇద్దరే కదా, వాడికి ఈమె వాడే తోడు ఉంటుండే అనమాట. ఇంకా ఈమెకి ఏమైంది నాన్న అయిందా అని అంటే ఊ అని అంటుంది. పాపం కడుపు నొప్పి వచ్చిందేమో అర్థం కాలేదు. కానీ అమ్మల దాగైతే ఆడుకుంది. అప్పటికే మా తాత వచ్చిండు. మా తాత చూస్తే మాత్రం ఆమె మమ్మల్ని ఆడుకుంటది. మా తాత డైలీ మాకు ఏదో ఒకటి తీసుకొస్తాడు తినడానికి. మధ్యాహ్నం పూట మిక్చర్, పఫ్ లేకపోతే ఏదో ఒకటి తెస్తాడు. నైట్ టైం కూడా రోజు పల్లీలు తెస్తాడు అనమాట. పెట్టిన పల్లీలైనా వేయించిన పల్లీలైనా ఏవో ఒకటి తెస్తాడు. ఇంటికైతే ఖాళీగా రాడు. బజ్జీలు కూడా బాగానే తీసుకొస్తాడు. ఇంకా బాబుకి కూడా పండ్లు, వాడికి ఆపిల్, బనానా అంటే చాలా ఇష్టం. అది అయిపోయినాయని చెప్తే ఖచ్చితంగా తీసుకొస్తాడు. మాకు నచ్చినవైనా సరే మమ్మల్ని అడగకుండానే తెచ్చి పెడతాడు మా తాత. పల్లీలు తినడానికని మా తాతని మెల్టే వేస్తున్నాడు నిలబడి. తాతగాని వస్తే ఆమె ఎవ్వరి దగ్గరికి రాదు. ఇంకా రెచ్చిపోతారు ఇద్దరు అన్న చెల్లెళ్ళు. వాడు ఫోన్ తీసుకుంటాడు, ఈమెనేమో మమ్మల్ని ఆడుకుంటాడు. ఒక రీజన్ సతాయించినప్పుడు మళ్ళీ మేము తిరిగి పిల్లల మీద అసలు ఒప్పుకోడు, తిరిగి మమ్మల్నే తిడతాడు అనమాట. అంత పిచ్చి ప్రేమ పిల్లలంటే మా తాతకి. బాగా చూసుకుంటాడు అనమాట. రోజు ఆటోలో బాగా రౌండ్లు కొడతాడు. ఇంటికి వచ్చినప్పుడల్లా పిల్లల్ని ఇద్దరిని తిప్పుతాడు ఆటోలో. వాళ్ళతో పాటు మా అమ్మమ్మ కూడా వెళ్తాడు అనమాట. చిన్న పిల్లలతోనే ఆడుకొని వాళ్ళని చూస్తే కూడా ఒక్కొక్కసారి చిన్న పిల్లలాగా కనిపిస్తారు. వాళ్ళతో పాటు కలిసిపోయి ఆడుకుంటారు. చాలా బాగుంటది కదా అట్లా ఉంటే. ఇంకా ఏమైనా చేతిలో పల్లీలు ఉన్నాయని ఎట్లా తీయాలా అని ఏడుస్తుంది. నేను ఇయ్యొద్దని, నేను ఎందుకంటే మధ్యాహ్నం వరకే కడుపు నొచ్చి బాగా ఏడ్చింది సిరప్ వేసినా కదా. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా మిడ్-నైట్ లో ఏడుస్తుంది మళ్ళీ భయము. కానీ వినదు కదా, మా తాత అయితే వినిపిస్తుంది. ఇప్పటికే టైం 8:30 అవుతున్నది. మేము డైలీ 8:30కి ఖచ్చితంగా తింటాము, టైం తప్పము అనమాట. అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా తిని పిల్లల్ని కూడా పడుకోబెట్టేసాను. వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.